శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞ ఉపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. స్వశిశ్రీ క్రోధి నామ సంవత్సరం ఎప్పటి నుండి మొదలవుతుందండి? ఏప్రిల్ 9వ తారీఖు నుండి శోభకృతు నామ సంవత్సరం నుండి క్రోధి నామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ శుభ సందర్భంలో మరి నేను సవాలు విసురుతున్నా, కొన్ని రాసులకు సవాలు విసిరాను. అప్పట్లో సుమారుగా 100 కోట్లు సంపాదించే రాసులు 4 రాసులని చెప్తూ వస్తున్నాను. వాళ్ళకి నేను ఫస్టే చెప్పాను, ఎందుకంటే వాళ్ళకు శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈ క్రోధి నామ సంవత్సరం, ఈ క్రోధి నామ సంవత్సరం మీ జీవితంలో ఒక మంచి అభివృద్ధిని కలిగించి మీ లక్ష్యానికి మీరు చేరువకావాలని కూడా నేను కోరుకుంటున్నాను. 100 కోట్లు సంపాదించే రాసులు. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, 2000 సుమారుగా 18వ సంవత్సరం నుండి నేను చెప్పుకుంటూ వస్తున్నాను. 2034 వరకు గుర్తుపెట్టుకోండి, 2034 వరకు సుమారుగా 100 కోట్లు సంపాదిస్తారండి నేను చెప్తున్నటువంటి రాశులు. ఒకటి తులారాశి, రెండోది కుంభరాశి, మూడోది వృషభ రాశి, 4వది సింహరాశి. గుర్తుపెట్టుకోండి, ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారు, ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారు నాకు చాలా మంది ఫోన్ చేసి చెప్తున్నారు, సార్ మేము 100 కోట్లు సంపాదిస్తాను మీరు చెప్పారు, నేను ఆల్రెడీ 1 కోటి రూపాయలు సంపాదించాను సార్ అంటాడు. సంతోషం నాయన. కొత్త మంది ఏమైనా మొక్కుకుంటారు దేవుణ్ణి, అయ్యా నేను కోట్లు సంపాదించుడు లక్షలు సంపాదించిన అవసరం లేదు, నా పిల్లల్ని బాగా చదివించుకోవాలి, రుణ బాధలు లేని జీవితాన్ని నన్ను కల్పించు, నాకు 100 కోట్లు వద్దు ప్రభు, ఏదొద్దు ప్రభు అని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ ఉంటారు. ఇది నిజమా కాదా? నేను చెప్పేది మీకు నమ్మకం ఉందా లేదా? ఖచ్చితంగా చెప్పండి. సంతోషం అయ్యా బాబు, సంతోషం. 1 కోటి రూపాయలు సంపాదించడం మామూలు విషయం కాదు. అంటే 100 లక్షలు సంపాదించావు, 1 కోటి రూపాయలు సంపాదించావు, సంతోషం కాకపోతే ఇంకేంటయ్యా? తదాస్తు, ఆ పైన తదాస్తు దేవతలు ఉంటారు. 2034 లోపు నువ్వు 100 కోట్లు సంపాదిస్తావు అని చెప్తాను. చాలా మంది నాకు ఫోన్ చేస్తున్నారు, మీరు చెప్పినట్టుగానే నేను రీచ్ అవుతానేమో సార్, నాకు నమ్మకం ఉంది సార్, నాకు ఆ కాన్ఫిడెంట్ లెవెల్ ఉన్నా సార్, నేను సంపాదిస్తాను అని ఒక థాట్ నాకు వచ్చేసింది సార్ అంటున్నాడు. సంతోషమయ్యా, బాగుపడండి. బాగుపడితే ఫస్ట్ సంతోషించేది మీ తల్లిదండ్రులు, ఆ తర్వాత నేనే. విన్నారు కదా, మీ తల్లిదండ్రుల కంటే గొప్పవాడిని అయితే నేను కాదండి. అంత ప్రేమ నేను కురిపించలేను. కానీ సెకండ్ పర్సన్, తల్లిదండ్రులు మించినటువంటి భగవంతుడు కూడా తల్లిదండ్రుల ప్రేమను, అసలు అంత ప్రేమ భగవంతుడు కూడా ఉండదు. ఆ భగవంతుడే తల్లిదండ్రుల తర్వాత. విన్నారు కదా. కాబట్టి ఆ తల్లిదండ్రుల సంతోషాన్ని మీరు గుర్తించి, ఒక ఆవిడ నాకు ఫోన్ చేసి చెప్పింది, అయ్యా నా కొడుక్కి ఇల్లు లేదు, జాగలు లేవు, భూములు లేవు, ఈ వాడికి ఏం లేదు, కిరాయింట్లో ఉంటున్నాం. మన తల్లి చూడండి ఎంత బాధపడుతూ చెప్తుంది, కిరాయింట్లో ఉంటున్నాం, రేపు పొద్దున నేను కానీ నా భర్త కానీ చనిపోతే నన్ను ఎక్కడేస్తారయ్యా అని అడుగుతుంది. ఎంత బాధాకరణం చూడండి. ఎవరు వేసుకుంటారు మమ్మల్ని? చనిపోతే మమ్మల్ని ఎవరింటి ముందే ఇస్తారు? నాకు ఆ బాధతోనే నాకు రాత్రిళ్ళు నిద్ర పట్టట్లేదయ్యా అని ఆ పాప ముసలావిడ నాకు ఫోన్ చేసి చెప్పింది. కొడుకు గురించి చెప్తున్నా, ఆతృత. అయ్యా మీరు నమ్ముతారో నేను నాకు వచ్చినటువంటి పెన్షన్ డబ్బులు మీకు ఇస్తున్నాను. నాకైతే ఏం బాధ అనిపించిందండి, మస్తు బాధ అనిపించింది. నేనైతే నా ఆత్మసాక్షికి తెలుసు, నేనైతే మంచి చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే అంత దీనంగా, అంత ఇబ్బంది పడుతూ, ఆమె కష్టపడి ఇబ్బంది పడుతూ, ఆమె తినక సంపాదించినటువంటి వచ్చిన డబ్బును నాకు ఇస్తున్నారంటే మరి నేను ఎంత న్యాయం చేయాలి ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. కొడుకు ఆ ఇల్లు లేదు, స్థలం లేదు, భూములు లేవు, ఏమి లేవు. తప్పుడు నేను చనిపోతే నాకు ఎవరైనా ఎవరింటి ముందు అట్లా చనిపోయిన శవాన్ని ఎవరేసుకుంటారు? ఈ రోజులలో కనీసం ఒక ఇల్లు లేకపోతే మాత్రం నడవదు. అంతే కదా. ఏదో 50 గజాలు, 30 గజాలు, 40 గజాలు, 100 గజాలు ఏదో ఒక ఇల్లు కట్టుకోవాల్సిందే కదా. వాడు కనీసం ఆ ఇల్లు కట్టుకుంటా
ఇచ్చినట్టు చేయండి అయ్యా అని చెప్పేసి. అంటే కొందరు బాధలు, నేను 100 కోట్లు చెప్తున్నాను, ఆవిడకు అదే లేదు. నేను చెప్పాను, అమ్మా నువ్వేం టెన్షన్ పడకు, నీ కొడుక్కి నేను ఇచ్చినటువంటి కరెక్షన్ ద్వారా వాడికి మంచి ఉద్యోగం వస్తుంది, వాడు సొంతంగా ఇల్లు కట్టుకుంటాడు. ఆ లోపు గనక మీ కుటుంబ సభ్యులు అంటే మీరు కానీ మీ భర్త కానీ ఎవరైనా చనిపోతే అంటే చెప్తున్నాను, నువ్వేం టెన్షన్ పడకు, నేను ఆ ఇల్లు తప్పకుండా అతనికి వచ్చే విధంగా చేస్తాను. అతను సొంత ఇల్లింట్లోనే నువ్వు మరణిస్తావు, కట్టుకున్న తర్వాత నువ్వు మరిస్తావు, అంతవరకు నువ్వు మరణించవు. గుర్తుపెట్టుకుంటా. ఆవిడ ఆనందానికి అవధులు లేవు, సంతోషపడిపోతుంది. నీకు జీవితకాలం రుణపడి ఉంటానయ్యా అంతా అని మంచిగా సంతోషంతో మాట్లాడుతుంది. నేను చేస్తానండి, తప్పకుండా నేను చేస్తాను. నాకు తెలుసు కదా, ఏదో కలబుల్లి మాటలు నీకు చెప్పి నేను దూరం అయ్యేటువంటి కాదు, చేస్తాను, తప్పకుండా నేను చేస్తాను. ఎందుకంటే నా దగ్గర అతి పురాతనమైనటువంటి తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. ఎంత కఠినాత్మునికైనా ఒక మంచి త్రోవను చూపెడతాను. వాడికి ఉన్నటువంటి దరిద్రాన్ని ఒక ఇనుముకు తుప్పు ఎలా పడుతుందో అలా వదిలించేస్తాను. వాడు కొత్త జీవితాన్ని రూపొందించుకోవాల్సిందే. అవునండి, రామాయణం రాసినప్పుడు ఒక వాల్మీకి ఒక బోయేవాడు, ఎంత దుర్మార్గుడు అంటే అంత దుర్మార్గుడు, దారికి పోయే వాళ్ళని వీళ్ళని చాలా ఇబ్బంది పెట్టేటువంటి వాడు. అలాంటి వాడు రామాయణాన్ని రాశాడే. అది ఎంత గొప్ప విషయం అండి. అందుకే నేను ఒకటే చెప్తున్నానండి, మన జీవితం మన చేతుల్లో ఉంటుంది. మనకు పెట్టినటువంటి తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరులోనే ఉంటుంది ఆ పవర్ అనేది. ఆ పవర్ని 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీస్ లోపు కనుక ఆ పేరును కనుక మనం సరి చేసుకుంటే మన జీవితం జన్మ ధన్యమైపోతుంది. అవునండి, ఖచ్చితంగా మీలో మార్పు వస్తుంది, మీరు తప్పకుండా అభివృద్ధిలోకి వస్తారు, దానిలో ఎటువంటి సందేహం లేదు. స్వస్యశ్రీ క్రోధి నామ సంవత్సరం నుండి మరి 100 కోట్లు సంపాదించేటువంటి రాసులు తులారాశి, కుంభరాశి, వృషభ రాశి, సింహరాశి, ఈ 4 రాశులు గుర్తుపెట్టుకోండి. ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారు అపర కుబేరులుగా అవ్వబోతున్నారు, కోట్లకు పడగలెత్తబోతున్నారు. వీరికి బాగా కలిసి వస్తుంది ఈ క్రోధినామ సంవత్సరం. ఈ క్రోధినామ సంవత్సరంలో రాజుగా, సస్యాధిపతిగా, నీరసాధిపతిగా కుజుడున్నాడు. ఫస్ట్ పాయింట్. మంత్రిగా మంత్రిగా, సైన్యాధ్యక్షుడిగా, ఆర్ఘాధిపతిగా, మేఘాధిపతిగా ఈ 4 పదవులు శనీశ్వరుడు తీసుకున్నాడండి. 4, 3, 7 నవనాయకులు అంటే 9 అంటే 2 మిగతాది గురువు చంద్రుడు. అంటే ఈ 7 పదవులను ఈ 2 గ్రహాలు తీసుకున్నాయి. అందుకే నేను చెప్తున్నటువంటి ఈ 4 రాసులకు వాళ్ళకు పట్టాభిషేకం జరగబోతుంది ఈ క్రోధినామ సంవత్సరం నుండి. అంటే మనం సంపాదించాలంటే ఒక 5 సంవత్సరాలు చాలండి. కోట్లు సంపాదించాలంటే ఒక 5 సంవత్సరాలు చాలు. నేను ఇంకా మీకు టైం ఇచ్చాను, 2018 నుండి చెప్పుకుంటూ వస్తున్నా 2034 వరకు. దీంట్లో ఒక 10 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. ఇంకొక 10 సంవత్సరాలు 100 కోట్లు సంపాదించారు అంటే అనుకుంటారండి, క్యాలిక్యులేషన్ చేస్తారు ఎవరైనా. ఇప్పుడు 100 కోట్లు సంపాదిస్తారు, 10 సంవత్సరాలు ఉంటాయి, సంవత్సరానికి 10 కోట్లు ఎట్లా సంపాదిస్తారు? సంవత్సరానికి 10 కోట్లు ఎట్లా సంపాదిస్తారు? అది ఎలా సాధ్యమవుతుందా అనేది కొట్టిపడేస్తారు. ఏమో చెప్పలేము. ఇంతకుముందు సంపాదించిన వాళ్ళే నాకు ఫోన్లు చేస్తున్నారు. ఇంతకుముందు సంపాదించిన వాళ్ళే ఫోన్లు చేసి నేను 2 కోట్లు సంపాదించాను, 3 కోట్లు సంపాదించాను, నేను ఆ స్థాయి పెరుగుతుంది, నేను కొన్న భూమి 4 కోట్లు అయిందయ్యా, 5 కోట్లు అయిందయ్యా, నాకున్న 5 ఎకరాలు ఇప్పుడు 20 కోట్లు పోతుందయ్యా అని ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు నాకు. మరి నేనేం చేయలేదు, వాళ్ళే చేసుకున్నారు అదంతా. నేనేం చేయలేదని, వాళ్ళ భూములు పెరిగేది నా బాధ్యత, అది వాళ్ళ బాధ్యత. వాళ్ళకు పెరుగుతూ ఉంది, వాళ్ళకు వస్తూ ఉంది. భూమి మీద పెట్టుబడి పెట్టుకున్నారు, వస్తుంది. పెద్ద పెద్ద బిల్డర్లు కూడా నాకు కాల్ చేస్తున్నారు. పెద్ద పెద్ద బిల్డర్లు ఆల్రెడీ మీ టార్గెట్ రీచ్ అయినా అని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. కొందరికి 100 కోట్లు. ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ, ముఖేష్ అంబానీ వాళ్ళ పిల్లలు ఉన్నారు. ఉదాహరణకి ముఖేష్ అంబానీ ఉన్నాడు. నేను అతనికి 100 కోట్లు నువ్వు సంపాదిస్తావు, 2034 నువ్వు 100 కోట్లు సంపాదిస్తావు, ముఖేష్ అంబానీ నువ్వు సింహరాశి కదా అని అన్నాను అనుకోండి, అతను ఏమంటాడు? ఆప్కే దిమాగ్ హైనా అంటారు. అంటే నీకు ఏమన్నా బ్రెయిన్ ఉన్నదా మీకు? నేను రోజుకే 10 కోట్లు సంపాదిస్తానా?
నువ్వు అప్పటి వరకు గని సంవత్సరం వరకు 100 కోట్ల నాకు సంపాదించి అతను నాకు రివర్స్ అయిపోతాడు. అవి అవుతాడు కదా, అతనికి అది లైటు. అలాంటి కోటీశ్వరులు మన భారతదేశంలో ఎంతమంది ఉన్నారు? బోల్డ్ ఎంతమంది ఉన్నారు. అసలు 100 కోట్లు లేదా అని 500 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. చెప్తున్నా, మీకు విషయం చెప్తున్నాను. కాబట్టి ఇది సింపుల్ అండి, వాళ్ళ పెద్దవాళ్ళకి ఇది సింపులే. ఇప్పుడు మామూలుగా ఇల్లు జాగా లేనటువంటి వారికి 100 కోట్ల అమ్మో ఇదంతా ఉట్టిపుచ్చిటే అంటారు. సరేనండి, ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకు ఉంటుంది. ఈ 2034లోపు ఒక 5 కోట్లు సంపాదిస్తే నష్టం ఉన్నది. సింపుల్గా చెప్తున్నాను. సంపాదించేవాడు 100 కోట్లు సంపాదించవచ్చు, 50 కోట్లు సంపాదించవచ్చు, 30 కోట్లు కానీ సంపాదించకుండానైతే ఉండరు, సంపాదిస్తూనే ఉంటారు. మినిమం సంపాదిస్తారు. 2034లోపు మినిమం సంపాదిస్తారు. అది మాత్రమే నేను ఖచ్చితంగా చెప్తాను. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. సర్వే జనా సుఖినో.